ఇంటర్వ్యూ ఇవ్వాలి, రోజు లోన పీల్చి గంట తరపు చెవిలో మాట్లాడాలి. ఆ రాజకీయం పవన్ కళ్యాణ్ గారు చేయరు. పవన్ కళ్యాణ్ గారికి అందరూ సమానమే, అందరినీ బాగా చూస్తారు, సమాజాన్ని మంచి సమాజంగా తయారు చేస్తారు. అది మాత్రం దయించి అందరూ కూడా అర్థం చేసుకోండి. కాపు సోదరులకు మేము అన్యాయం చేయలేదు, తప్పకుండా న్యాయం చేసేందుకు మా వంతు కృషి. మీరు రండి, సంఘాల వాళ్ళు ఎవరైనా ఉంటే నేను మాట్లాడతాను, నా దగ్గరికి రండి. అది న్యాయమైన కోరిక అయితే సీఎం గారి దగ్గరికి వెళ్దాం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ దగ్గర కూడా వెళ్దాం. ఏదో బీసీలు రిజర్వేషన్ కావాలన్నారు, మరి ఆ రోజు ఈ తెలుగుదేశం పార్టీ 5% రిజర్వేషన్ ఇస్తే మరి వైసీపీలో కాపులు ఎంత ఉన్నారు మీరు తీసేసినప్పుడు? ఉండకూడదు కదా. ఇవాళ మీరు అన్నారు కదా, నెహ్రూ గారి ఫ్యామిలీ వల్లే కదా ఆ రోజు చనిపోయాడని మీరు అందరూ అన్నారు కదా, రంగా గారు. ఇవాళ నెహ్రూ గారు అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? ఏ పార్టీలో ఉన్నాడు? మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తారండి, సొక్కలు చింపేసుకుని బయటకు వచ్చి. మీరు ఏ పార్టీలో ఉన్నారా? మీకు ఎలా పడితే అలాగా అవసరానికి తిప్పుకుంటే మేము కూడా మాట్లాడగలం, మీకంటే ఎక్కువ మాట్లాడగలం. కాబట్టి దయించి అందరూ కూడా మనం మాటలు కూడా ఉపయోగం లేదు. ప్రజలకు మంచి చేద్దాం రండి, సమాజానికి మంచి చేద్దాం రండి.